ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా అదృష్టం రేఖాటంలో ఇప్పుడు కర్కట రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. నమ్మ కర్కట రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చిలకమ్మ చూడు. కర్కట రాశి వారికి లక్ష్మీ నరసింహస్వామి వచ్చారండి. లక్ష్మీ నరసింహస్వామి కర్కట రాశి వారు మీ పేరు మీద కొన్ని గండాలు చిక్కులు కానీ మీకు తొడపుట్టిన వాళ్ళు మీకు సహకారం చేయరండి. మీకు బావ బామర్దులు అలాంటి వాళ్ళు మీకు సహకారం చేస్తారండి. అలాంటి వ్యక్తులు మీకు సహకారం ఉన్నది. ఆ వ్యక్తి వల్ల మీకు మంచిగా ఉంది. ఆ మనిషి ఉన్న గనక మీ ఇల్లు బాగుపడుతుంది. కానీ మీ కడుపులో పుట్టిన పిల్లలు సుఖపడే జీవితం లేదండి. కానీ మీరు సంపాదించిన ఏమైనా ఉంటేనే వాళ్ళు ఏమన్నా పైకి వస్తారు, లేకుంటే అంతవరకు ఉంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు అంతేగాని తప్ప మాత్రం ఏం చేయలేమండి. కానీ అదృష్టం రేఖాటంలో అలాంటి దరిద్రం కూడా పోవాలనుకుంటే నవగిరాలు పూజించండి. నవగిరాలు అంటే ఆంజనేయుల గుళ్ళో పోయి నవగిరాలు పూజించండి. ఆయన దరిద్రం మీ ఇంటి దరిద్రం అనేది దూరం అయిపోతుందండి. ఈ కర్కట రాశి వారికి ఎక్కడ పోయినా కానీ బాగుంది. ఏ పని చేసినా కానీ మంచిగా ఉంటుంది. కానీ తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తారో అంత మంచిగా ఉంది మీ పేరు మీద. రాబోయే దినాల్లో కూడా మంచిగా ఉంది. మీకు కాబోయే రేఖాటంలో కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం రేఖాటంలో కానీ అనుకున్న పనుల్లో కానీ మంచి గడియలు ఉన్నాయి, మంచి సమయం ఉన్నాయి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలో కానీ ఏదైనా కొత్త ఇల్లు, కొత్త జాగా, కొత్త సమయం, మీ చేతిలో ఒక పెళ్ళి చేయాలనుకున్నా కానీ ఈ శ్రీరామనవమి వెళ్ళిపోయిన తర్వాత మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఈ శ్రీరామనవమి వెళ్ళిపోయి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి. మీరు ఏ పని చేసినా కానీ మంచిగా ఉంది. ఆ భగవంతుని దయ వల్ల మంచి గడియలు ఉన్నాయండి. ఏం డౌట్ పడకండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. ఆ భగవంతుని దయ వల్ల మీకు ఎక్కడ పని మీకు కాపాడుకుంటారు. ఇంకా చూడండి, మీ పేరు మీద ఏదైనా కానీ ఏమన్నా నరఘోషం మీ ఇంటి మీద ఏమైనా ఉంటే ఒక గుమ్మడికాయ తీసుకొని మీ ఇంటి మీదకి వెళ్ళి 3 సార్లు దిగదుడిసి పొలకొట్టండి. ఆ దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుంది. అది కూడా అమాస రోజు కానీ పున్నం రోజు కానీ మాత్రం పొలకొట్టండి. అలాంటి దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుందండి. మీరు ఏదైనా కారు కొనాలనుకున్నా కానీ, ఏదైనా బండి కొనాలనుకున్నా కానీ, ఒక వాహనం ఏదైనా ఒక రథం అంటారండి. ఆ రథం ఏదైనా కొనాలనుకున్నా కానీ మంచి వారం చూసి శనివారం రోజు అన్నా కానీ దేవుని దయ వల్ల కానీ తీసుకోండి. మీకు మంచిగా ఉంటుంది. ఇంకా మీకు రాబోయే దినాల్లో కూడా మీకు మంచి కలిసి వస్తుందండి. 4 పైసలు సంపాదించే యోగం కూడా ఉంది. అది అవుతుంది. కానీ మీకేం తొందర పడకండి. మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది మీ పేరు మీద. మీకు రాబోయే దినాల్లో కూడా మంచిగా ఉంది. ఒక పెద్ద ఆఫీసర్ మనిషి కూడా మీకు సహకారం చేసేది కూడా ఉంది. ఆ మనిషి సహాయపడతాడా లేదన్నట్టు మీ కోరిక ఉంది. ఆ మనిషి నీకు తప్పకుండా సహాయపడతాడండి. అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. జై శ్రీరామ్.